Hey, what's up fellows, నేను మీ శ్రీకరణ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్ అండ్ ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మన ట్రిప్లో నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీకు అరకులో ఎంతమందికి రానా జిల్లేడి వాటర్ ఫాల్స్ తెలుసు, ఐడియా ఉన్నది? నాకు కూడా రీసెంట్గానే తెలిసింది రానా జిల్లేడి వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు ఒకసారి విజిట్ చేసా, చాలా బాగుంది. సో మీకు చూపిద్దామని చెప్పేసి సెకండ్ టైం విజిట్ చేస్తున్నా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి దే డోంట్ నో లైక్ రానా జిల్లేడి వాటర్ ఫాల్స్ ఉన్నది అని చెప్పేసి. రానా జిల్లేడి వాటర్ ఫాల్స్కి యాక్చువల్గా మనకి ఐ మీన్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రైల్వే స్టేషన్ ఉంది కదా, అరకు రైల్వే స్టేషన్. అరకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా కొంచెం పక్కకి ఒక చిన్న సందు ఉంటుంది పైకి. అక్కడ బోర్డు ఉంటుంది, రానా జిల్లేడి వాటర్ ఫాల్స్ 5 km అని చెప్పి సంథింగ్. సో మీరు అక్కడికి అక్కడి నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే మీకు అక్కడ మధ్యలో పీపుల్ ఉంటారు, అడిగితే మీకు వాళ్ళు క్లియర్గా చెప్తారు. నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాపరాయి ఒకప్పుడు బాగుండేది, బట్ ఇప్పుడైతే అస్సలు బాగోలేదు. నేను చూపిద్దాం అనుకున్నా కానీ అసలు వాటరే లేదు, అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ స్పెసిఫిక్గా దానికోసం ఒక వీడియో ఏం తీయట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ చాపరాయి కాకుండా కటికి వాటర్ ఫాల్స్ ఉంది, అది నేను ఒకవేళ ఇన్ కేస్ టైం ఉంటే నేను తీస్తాను, ఎందుకంటే వేరే లొకేషన్స్ కూడా మేము అనుకుంటున్నాము. సో చెప్తా. సో చెప్పాను కదా, రానా జిల్లేడి వాటర్ ఫాల్స్ ఒక 2-3 km వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఇలా ఉంటుంది ఈ రోడ్ని పట్టుకుని స్ట్రైట్గా వెళ్ళిపోయి అలా వెళ్తే ఇగోండి ఆ హిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు 2 hills ఉన్నాయి కదా, ఈ 2 hills మధ్యలో ఒక వే ఉంటుంది, అక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది, మీకు పైకి వెళ్ళాక మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. హే ఫెలోస్, ఫైనల్లీ మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. సో బేసిక్గా నేను మీకు చూపిస్తా చూడండి. ఇలాగా ఈ రోడ్డు ఉంటుంది, ముందు చెక్ పోస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ చెక్ పోస్ట్ దగ్గర కార్స్ పెట్టియాలి, బట్ మేమైతే మాట్లాడుకొని అలౌ చేసుకున్నాం. కొంతమందికి అలౌ చేస్తారు, కొంతమందికి అలౌ చేయరు. ఇక్కడైతే యాక్చువల్లీ ఇంకెవరు వెహికల్స్ లేవు, బట్ మేమైతే చూసుకొని వచ్చాము. సో కార్ ఇక్కడ పక్కన పార్క్ చేస్తాం. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది చూడండి. కదా ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఈ రోడ్లో అలా వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. చెప్పాను కదా 2 hills ఉంటాయని, ఇదొక హిల్, ఆ హిల్ అండ్ అదొక హిల్, ఈ రెండింటికి మధ్యలో ఉంటుందని చెప్పాను కదా. మనం ఇప్పుడు ఆ పైకి వెళ్తాం. యాక్చువల్లీ మీకు చూపిస్తే అర్థమవుతుంది. మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, లొకేషన్ అయితే మాత్రం సూపర్బ్ ఉంటుంది చూడండి. సో డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గర ఇరిపింది ప్రామిస్. మీరు ఇప్పుడు చూసారా ఏమైందో? గోపురం పెడిపింది. ఏరా లంచ్ ఏదిరా? ఎక్కడుంది? కెమెరాకి టెంపర్ గ్లాస్ వేయించాను నేను, సో దానివల్ల సేఫ్. చూడండి ఒకసారి, రికార్డ్ అయింది. అది కూడా పెడతాను క్లిప్, ఒకసారి చూడండి. కెమెరా చేయి జారిపోయి పెడిపింది. టెంపర్డ్ లేకపోయి ఉంటే డైరెక్ట్ లెన్స్ మీద పడింది, కంపల్సరీ ఇరిగిపోయింది లెన్స్. ఆల్రెడీ గోప్రో కూడా సైడ్న చిన్న డ్యామేజ్ అయింది. అమ్మో బాబాయ్, హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. ఒక సెకండ్ ఇరిగిపోయింది అనేసుకున్నా నేనైతే. ఓకే, మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. కానీ దీని అమ్మ ఇరిగిపోయింది అనుకున్నాం. ఓకే, వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. లొకేషన్ అయితే ఇదే. లొకేషన్ అయితే మాత్రం సూపర్బ్, అసలు నో వర్డ్స్, అంత బాగుంటుంది. కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి అందరూ. ఓకే, సో పైన మీరు చూసారు కదా, సో ఇది వచ్చేసి బేసిక్ వాటర్ ఫాల్. యాక్చువల్లీ దీని మీద ఇప్పుడు ఇలా ఉన్నదో, దీని మీద ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది. ఇగోండి, ఇప్పుడు ఈ వేలో మనం ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. ఇగోండి అక్కడ ఉన్నాడు కదా చిన్ను, ఈ వేలో ఇలా ట్రెక్ చేసుకుని ఇలా మీదకి వెళ్ళాలి. సో డైరెక్ట్గా మనం మీదకి కూడా వెళ్ళి చూద్దాము. చూడండి, ఏమాత్రం చిన్న మిస్టేక్ అయినా సరే డైరెక్ట్ కిందకి చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు బాగోదు ప్లేస్. చూడండి ఇక్కడ ఎలా ఉన్నదో. పైకి వెళ్తున్నాం మనం. ఇగోండి అక్కడ ఒక రోడ్లో కనపడుతుంది, మీకు కనపడిందా? అక్కడి నుంచి మనం వచ్చాం. ఆ కిందన ఒక వాటర్ ఫాల్ ఉంటుంది,
అగోండి అక్కడ వాటర్ పడుతుంది మీకు, ఇగోండి అక్కడ వాటర్ పడుతుంది. అక్కడి నుంచి వచ్చాం, ఈ పైకి ఇలా ఎక్కాలి, ఇగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపలికి ఇలా వెళ్తాం మనం. మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, కాల్ జారిపోతున్నాయా చాలా. ఓకే, అక్కడికి రీచ్ అయ్యాక లొకేషన్ మాత్రం వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ఇంత పడిన కష్టం మొత్తానికి అది వర్త్ అనమాట. ఓకే, లెట్స్ గో. యా అదే మనది లొకేషన్. సో ఫైనలీ గైస్ వి రీచ్. బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్ ఉంది కదా, అదే చూడండి. క్రేజీ లొకేషన్ అసలు. వాటర్ చూసారా? ఇది ఎక్కడ పైన ఉన్నారు ఇంకా, మాకన్నా అడ్వెంచర్ చేశారు వాళ్ళు ఎవరో. అక్కడక్కడ ఇంకొక బొక్కలో ఉన్నారంట ఇద్దరు. సో ఇది నేను మీకు చూపించడానికి మీకోసం యాక్చువల్లీ నేను దూరం వచ్చాను. ఇది అంతేం ఉండదు, బట్ మీకోసమే వచ్చా. ఖచ్చితంగా దీనికోసమైనా సరే లైక్ చేయండి గాయస్, లైక్ చేయండి. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో. స్టోన్స్ అవన్నీ చూసారు అంత క్లియర్గా కనబడుతున్నాయా? వావ్. ఇక్కడ కింద చూసారా పీపుల్ ఉన్నారు. మనం యాక్చువల్లీ ఫస్ట్ అక్కడికి వచ్చాం, చాలామంది అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతారు, బట్ ఇంకా ఎంత ఉన్నది ఎక్స్ప్లోర్ చేయడానికి పైన. చూసారు ఎంత బాగుందో. సో వర్తే కదా ఇంత ట్రెక్కింగ్ చేసి మనం రావడం. ఏమంటావురా బ్రో? వర్తేనా? ఏ అంటావు నీ చిన్నావు? అంతే. సో ఇదే రానా జిల్లేడి వాటర్ ఫాల్స్ గాయస్. ఈ వీడియో ఎంతవరకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి ఇంకా మంచి ట్రావెల్ వ్లాగ్స్ అనేవి నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి. ప్రజెంట్ మేము అరకులో ఉన్నాము, రానా జిల్లేడి అనే వాటర్ ఫాల్స్లో. నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళబోతున్నాము. లైక్ ఇక్కడ దగ్గరలో చాక్లెట్ రూమ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇది ఆల్రెడీ నాకు తెలిసి పెద్దది అయిపోయినట్టు ఉంది వీడియో. సో అందుకని చెప్పేసి ఇంక ఈ వీడియో ఆపేస్తాను. పార్ట్ 2 అని పెట్టినాను. చాక్లెట్ ఫ్యాక్టరీ అని సంథింగ్ పెడతా. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నది. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇంకో వ్లాగ్ చేస్తా ఇప్పుడు, ఒకవేళ వీలైతే, ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే. సో మంచి వీడియోస్ ఇంకా చూడడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అండ్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.